మన టైలర్స్ దగ్గర ఇలాంటి చిన్న చిన్న మొక్కలు చాలానే ఉంటాయన్నమాట. ఇలాంటివి యూస్ చేసి ఇవాళ ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ని అయితే నేను రెడీ చేయబోతున్నాను. సో మీరందరూ ఎండ్ వరకు చూసి ఖచ్చితంగా నేర్చుకొని ట్రై చేయండి, నాకు పిక్స్ పంపించండి. అయితే దీనికోసం నాన్-1 యూస్ చేస్తున్నాను 6/11 ఇంచెస్ వరకు. అయితే దీనికి నేను అస్తర్ కూడా యూస్ చేస్తున్నాను, మెయిన్ ఫ్యాబ్రిక్గా ఈ చిన్న మొక్కను యూస్ చేస్తున్నాను. ముందుగా నాన్-1ని ఇలా పెట్టేసి మనకు ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైజులో ఉందో లేదో చెక్ చేసేసి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసి కావాల్సినంత వరకు ఇలా పక్కన పెట్టేసుకుందాం. సో ఇది ఎక్స్ట్రా తీసేసిన తర్వాత దీన్ని పక్కన పడేయొద్దు, దాన్ని యూజ్ చేస్తాము, దాన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. తర్వాత 1.5 ఇంచ్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి పైన. తర్వాత దాన్ని ఒక్కొక్కసారి కట్ చేసేయండి. కట్ చేసిన దాన్ని కూడా పడేయొద్దు, పక్కన పెట్టేసుకోవాలి, అది కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు జిప్ తీసుకుందాము. ఎంతైతే ఉందో అంతవరకు జిప్ తీసుకొని పైన ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం పాకెట్ రెడీ చేసుకుందాం. పాకెట్ రెడీ చేసుకోవడానికి మనం ఇక్కడ అస్తర్ యూజ్ చేస్తున్నాం అనమాట. ఇలాంటి రా మెటీరియల్ అన్నీ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి. మీకు కావాలి అంటే కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. దీనికి ఇప్పుడు పైనుండి ఒక కుట్టు వేసేసుకుందాం. ఇలా కుట్టు వేసేసుకుంటే మనకి ఈ విధంగా పాకెట్ రెడీ అవుతుంది. అయితే లోపల అస్తర్ ఉంటుంది కదా, దాన్ని ఫోల్డ్ చేసేసి పైకి ఇలా తీసుకొని పైనుండి ఒక కుట్టు వేసేసుకొని దాని మీద ఏదైతే చిన్న ముక్క కట్ చేసామో దాన్ని ఇలా పెట్టేసి ఇంకొక కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేయడం వల్ల మనకి ఇది అటాచ్ అయిపోతుంది. తర్వాత దీన్ని ఓపెన్ చేసేసి ఈ విధంగా పైనుండి ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రన్నర్ వేసేసుకోవాలి. రన్నర్ కూడా చాలా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను రన్నర్ ఎలా వేసుకోవాలనేసి, అక్కడ ఒక్కసారి వెళ్ళి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫ్యాబ్రిక్ ఫ్రంట్ వైపున పాకెట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద నాన్-1 వేద్దాం. నాన్-1 ఇక్కడ నేను 120 GSMది వాడుతున్నాను. అండ్ ఇంకొకటి అస్తర్ చిన్న ముక్కను తీసుకుని దీని మీద ఇలా పెట్టేసి జాయిన్ చేసి ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకున్నాను. ఎంత నీట్గా ఫినిషింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి పైన వైపున కూడా ఈ విధంగా జిప్ పెట్టి స్టిచ్ చేసి ఫోల్డ్ చేసి మళ్ళీ పైన ఒక కుట్టు వేసేసుకుంటే మనకి నీట్గా ఫినిషింగ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని హాఫ్లోకి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పైన ఒక కుట్టు వేసేసుకుందాం. తర్వాత దీన్ని జిప్ని ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత దీన్ని ఇలా హాఫ్లోకి ఫోల్డ్ చేసి పైనుండి ఒక కుట్టు వేసేసుకున్నాం అనుకోండి, ఈజీగా నీట్గా ఫినిషింగ్ అయిపోతుంది. ఈ విధంగా ఫినిషింగ్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ రైట్ సైడ్ నుండి ఇలా పెట్టేసి రన్నర్ వేసేసేయాలి. రన్నర్ ఇప్పుడే ఖచ్చితంగా వేయాలి. సో రన్నర్ మనం స్టార్టింగ్ కింద వైపున ఎక్కడి నుండి అయితే వేసామో అదే పాయింట్ నుండి ఇక్కడ వేసేసుకుంటే రెండు కూడా ఈవెన్గా ఉంటాయి. ఇలా వేసిన తర్వాత దీన్ని ఇప్పుడు రాంగ్ సైడ్కి టర్న్ చేసేసుకుందాం. రాంగ్ సైడ్కి ఈ విధంగా టర్న్ అయిన తర్వాత మనము ఇప్పుడు సైడ్స్కి స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్చింగ్ వేయడానికి ముందు ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది. మనం స్టార్టింగ్లో ఒక చిన్న ముక్క కట్ చేసి పెట్టాం కదా, దాంతో ఒక చిన్న పట్టిని ఈ విధంగా రెడీ చేసేసుకోండి. అండ్ డీ రింగ్ని యూజ్ చేయాలి. ఇలాంటి డీ రింగ్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. సో మీరు కావాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. దీన్ని ఈ విధంగా వేసేసి ఒక కుట్టు వేసేసి ఇప్పుడు ఎక్కడైతే మనం స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో కొంచెం జిబ్బుకి కొంచెం కింద పెట్టేసి ఇలా కుట్టేసేసేయాలి. ఈ విధంగా అయితే రెడీ అవుతుంది. తర్వాత దీన్ని నీట్గా ఈ విధంగా ఫినిషింగ్ చేసేసుకుందాము ఫినిషింగ్ లేస్ తోటి. సో ఇలా ఫినిషింగ్ చేసేసుకుంటే మనకు పక్కా ఫినిషింగ్ అయిపోతుంది. మీరు కావాలంటే ఇలా స్క్వేర్లో కూడా పెట్టుకోవచ్చు, లేదు అంటే కొంచెం కింది వైపున దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ స్టిచ్ చేసేసుకోవాలి రెండు వైపున కూడా. ఆ తర్వాత దీన్ని రైట్ సైడ్కి టర్న్ చేసేసుకోవాలి. అంతే, బ్యూటిఫుల్ పౌచ్ అయితే రెడీ అయిపోయింది. ఇది జస్ట్ పౌచ్, కాయిన్ పౌచ్, మీరు పాకెట్లో పెట్టుకోవడానికి, లేదు హ్యాండ్లో పట్టుకోవడానికి కావాలి అంటే ఇలా ఇంకొక స్ట్రిప్ రెడీ చేయండి క్లాత్ తోటి. అదేవిధంగా ఈ బటన్ ఉంటుంది, హుక్ ఉంటుంది, ఈ హుక్ని ఇందులో వేసేసి దీన్ని ఇప్పుడు జాయిన్ చేసేసుకోవాలి. జాయింట్ వచ్చేసి మనం ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో జాయిన్ చేసి రాంగ్ సైడ్కి టర్న్ చేసేసి మళ్ళీ రైట్ స్టిచ్ వేసేసుకుంటే ఈ విధంగా రెడీ అయిపోతుంది. తర్వాత దీన్ని ఈ విధంగా అటాచ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్, చాలా బ్యూటిఫుల్గా రెడీ అయిపోయింది పౌచ్ అనేది. సో కాయిన్ పౌచెస్లో మనకు చాలా మోడల్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకు 3-in-1 మోడల్ అనమాట. 3-in-1 ఎందుకు అంటున్నాను అంటే మనం దీన్ని నార్మల్గా ఒక బ్యాగ్లో వేసేసుకుని వాడవచ్చు, లేదు బయటికి వెళ్ళినప్పుడు హ్యాండిల్లో కూడా చేతిలో పట్టుకొని కూడా వెళ్ళొచ్చు. రిమూవల్ కూడా ఉంటుంది, అటాచబుల్ కూడా ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మనం ఈజీగా క్యాష్, కార్డ్స్ అనేది పెట్టుకోవచ్చు. ఫ్రంట్ వైపున జిప్ ఉంటుంది కదా, అక్కడ వచ్చేసి మనం ఈజీగా కాయిన్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంది కదా, చాలా ప్రిటీగా కూడా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. దీనికి సంబంధించిన రా మెటీరియల్ మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. లేదు మీరు ఇలాంటి పౌచెస్ పర్చేస్ చేయాలి అనుకుంటే మన దగ్గర పౌచ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ సెలెక్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఎందుకు ఇంకా ఆలస్యం, మీకు ఎలా కావాలంటే అలా ఆర్డర్ చేసేసుకోండి, మన దగ్గర అన్ని అవైలబుల్గా. ఇది వచ్చేసి విజయ క్రియేషన్ నుండి నేను మీ విజయ. దీన్ని ఇంకో విధంగా కూడా వాడుకోవచ్చు. పెద్ద బ్యాగ్స్కి ఇలా జిప్ దగ్గర హ్యాంగ్ చేసేసుకున్నాం అనుకోండి, ఇలా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.